ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం 3 విష్ణు స్వరూపాల గురించి, అలాగే శివుని యొక్క లింగోద్భవం గురించి కూడా చెప్తాను. మనకి ముగ్గురు విష్ణువులు ఉంటారు. మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. ఈ మహావిష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు విస్తరిస్తారు. అంటే ఎప్పుడు విస్తరిస్తారంటే, మహావిష్ణువు ఈ సృష్టిని ప్రారంభించేటప్పుడు ఆ భౌతిక ప్రపంచంలోకి, ఒక విశ్వంలోకి గర్భోదక సాయి ముందుగా ప్రవేశిస్తాడు. తర్వాత క్షీరోదక సాయి విష్ణు కూడా ప్రవేశించి ప్రతి కణంలోనూ, ప్రతి జీవి యొక్క హృదయంలోనూ కూడా ఉంటాడు. ఈ గర్భోదక సాయి విష్ణువు నుంచే బ్రహ్మ పుడతాడు. సో ఈ విధంగా 3 విష్ణు స్వరూపాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్రహ్మాండాలు పుట్టినప్పుడు ఈ క్షీరోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు విస్తరిస్తారు మహావిష్ణువు నుంచి. అలాగే ఎప్పుడైతే ఈ బ్రహ్మాండాలు ప్రళయానికి గురవుతాయో అప్పుడు క్షీరోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు మహావిష్ణువులో కలిసిపోతారు. ఇది ముగ్గురు విష్ణువుల యొక్క స్వరూపాలు. ఇక్కడ శివుని యొక్క లింగోద్భవం గురించి చర్చించుకుందాం. ఒకసారి గర్భోదక సాయి విష్ణువుకి బ్రహ్మకి మధ్య ఒక తగు వస్తుంది. ఏంటంటే బ్రహ్మ అంటాడు, నేను నీ వల్ల పుట్టలేదు అని చెప్తాడు. గర్భోదక సాయి విష్ణువు ఏం చెప్తాడంటే, నా వల్లే నువ్వు జన్మించావు పుత్ర అని చెప్తాడు. కానీ దాన్ని బ్రహ్మ ఒప్పుకోకుండా వాగ్వివాదం చేస్తాడు. చేసినప్పుడు ఇద్దరి మధ్య తగు ఏర్పడుతుంది. ఇలా ఇద్దరు పోట్లాడుకోవడానికి జరిగే సమయంలో శివుడు అక్కడ ఉద్భవిస్తాడు. ఉద్భవించి ఒక లింగాకారాన్ని దాల్చుతాడనమాట. దాల్చి ఈ గర్భోదక సాయి విష్ణువుతో అలాగే బ్రహ్మతో ఏమంటాడంటే, ఈ లింగాకారము, దీని యొక్క అంతము ఆది కనుక్కొని ఎవరైతే వస్తారో వాళ్ళు గెలిచినట్టు చెప్తాడు. విష్ణువు పైభాగాన గర్భోదక సాయి విష్ణువు, ఇక్కడ మహావిష్ణువు కాదు, గర్భోదక సాయి విష్ణువు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మహావిష్ణువు ఈ గర్భోదక సాయి విష్ణువుకి, బ్రహ్మకి, శివునికి అతీతుడు. కాబట్టి ఇక్కడ మహావిష్ణువు ఉన్నాడు. ఇక్కడ ఉండేది గర్భోదక సాయి విష్ణువు, బ్రహ్మ, శివుడు. గర్భోదక సాయి విష్ణువు పైభాగానికి వెళ్తాడు, బ్రహ్మ కింద భాగానికి వెళ్తాడు. ఈ గర్భోదక సాయి విష్ణువుకి ఆది అంతాలు కనిపించవు. ఎందుకంటే ఆయన విశ్వానికి మాత్రమే పరిమితం. కాబట్టి ఆయనకి ఆది అంతం అనేది తెలియదు. తిరిగి వచ్చేస్తాడు. శివుడితో నాకు ఏం కనిపించలేదని చెప్తాడు. అలాగే బ్రహ్మ కూడా వచ్చేస్తాడు. ఆయన అబద్ధం ఆడతాడు. ఏంటంటే, నేను ఆది అంతం కనుక్కున్నాను చెప్తాడు. అప్పుడు శివుడు అది గ్రహించి కనిపెట్టి, నీకు ఈ భౌతిక ప్రపంచంలో పూజలు ఉండవు అని చెప్తాడు. మహావిష్ణువుతో ఏం చెప్తాడు, నాతో నీకు సమానంగా పూజలు జరుగుతాయి, నువ్వు నాతో సమానం అని చెప్తారు. ఈ విధంగా ఈ లింగోద్భవం కథలో జనరల్గా చాలామంది శివభక్తులు కానీ, విష్ణు భక్తులు కానీ, శాక్తేయ భక్తులు కానీ అక్కడ ఉండేది మహావిష్ణువు అని పొరపడతారు. అక్కడ ఉండేది మహావిష్ణువు కాదు. ఎందుకంటే అక్కడ మహావిష్ణువు అనేవాడు అతీతుడు. ఈ గర్భోదక సాయి విష్ణువుకి, కారణోదక సాయి విష్ణువుకి, శివుడికి, బ్రహ్మకి అతీతుడు అనమాట ఆ మహావిష్ణువు. కాబట్టి అక్కడ ఉండేది గర్భోదక సాయి విష్ణువే. ఆ లింగోద్భవ పాత్రలో ఉండేది గర్భోదక సాయి విష్ణువు. కాబట్టి ఇది ఎవరైతే తెలుసుకొని దాన్ని ఇతరులకు విస్తరిస్తారో వాళ్ళ యొక్క పుణ్యం పెరుగుతుంది. అలాగే పాపాలు కూడా నశిస్తాయి. హరే కృష్ణ.